హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలకూర పప్పు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాక పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వాటిని మంచిగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసాను. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో వీటన్నింటిని మంచిగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత వాటన్నిటిని మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఒక 20 మినిట్స్ ముందు పప్పు నానబెట్టుకున్నాను. ఆ పప్పును అందులో వేసి ఒక 10 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. మంట మీడియం ఫ్లేమ్లోనే పప్పును మంచిగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పాలకూరను మంచిగా కట్ చేసుకోవాలి. దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఇందులోనే వేయాలి. ఇలా ఈ కలర్లో వచ్చేలాగా పప్పును వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పాలకూరను అందులో వేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేయొద్దు, ఎందుకంటే పాలకూరలో అందులోనే వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్తోనే పప్పు పాలకూర మంచిగా ఫ్రై అవుతుంది. వాటర్ వస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. చూడండి ఎంత వాటర్ వస్తుందో మీకే కనిపిస్తుంది చూడండి. పప్పుని పాలకూరని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పప్పు పాలకూర కలిసేలాగా కలుపుకోవాలి. అట్లా ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత వాటర్ ఫుల్ వచ్చేస్తాయి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి మీడియం ఫ్లేమ్లో. అది ఫ్రై అయ్యేదాకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి రాగిజావ చేశాను. అది పోసి ఇచ్చాను, వాళ్ళు తాగుతున్నారు. అంతలోపు వాటర్ మంచిగా వచ్చేసి ఫ్రై అయిపోయింది చూడండి. అందులో పప్పు ఆల్రెడీ ఉడికేసింది. చూడండి వాటర్ ఎంత వచ్చేసాయి, ఫుల్ వాటర్ వస్తాయి. మనం వాటర్ పోయొద్దు, అందుకే. మళ్ళీ ఒక 15 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. అంతలోపు మా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. అంతే అండి, పాలకూర పప్పు. ఇందులో వాటర్ అంతా పోయేదాకా కలుపుతూ ఉండాలి. కొంచెం మంటను హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలపాలి. రుచికి సరిపడా కారం వేసాను. నేనైతే టేబుల్ స్పూన్ కారం వేసాను, ఎందుకంటే ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసాను కదా. అందులోనే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసాను. వేసి వీటన్నిటిని ఒకసారి మళ్ళీ కలిపి మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచాను. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ పైకి వస్తుంది. అట్లా పైకి వస్తే పాలకూర ఫ్రై రెడీ అయినట్టే. ఇంతే అండి, సింపుల్గా పాలకూర ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.